అందరికీ నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రేపు జరగబోతోందా లేదా అని చాలామందిలో ఒక రకమైన ఆందోళన ఉంది, ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే రోస్టర్ పాయింట్లలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులను సరిచేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ నియామక ప్రక్రియ చేపట్టాలి అనేది అభ్యర్థులు కోరుతున్నారు. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ని వాయిదా వేయడం కరెక్ట్ కాదని, అవసరమైతే పరీక్ష అయిపోయిన తర్వాత దాని మీద న్యాయపరంగా ముందుకు వెళ్దాము, రాష్ట్ర విధానంలో మార్పులు చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం మాత్రం ఏపీపీఎస్సీ మాత్రం ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు వేలాది మంది గత 10 రోజులుగా రోడ్డెక్కారు. ఎవరైనా రేపు ఎగ్జామ్ ఉందనగా విపరీతంగా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ ఏళ్ల తరబడి శ్రమ ఇది. కొన్ని సంవత్సరాల తరబడి దీనికోసం ట్రైనింగ్ అవుతారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుంటారు, ఎంతో శ్రమ పడతారు. వాళ్ళ మైండ్, శరీరం మొత్తం ఫోకస్ అంతా దీని మీదే పెడతారు. అటువంటిది ఎగ్జామ్ రాష్ట్ర విధానంలో తప్పులు ఉండటంతో వాళ్ళ గందరగోళానికి గురై గత 10 రోజులుగా మైండ్ అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ లేదు, ఒక రకంగా కోల్పోయారు, ఏకాగ్రత కోల్పోయారు, చదువుకోలేకపోతున్నారు, రోడ్డు ఎక్కారు, ఆందోళన చేపట్టారు. సో ఇంత జరిగిన తర్వాత నిన్న సాయంత్రం లోకేష్ గారు యాక్చువల్లీ ఒక ట్వీట్ చేశారు, దీని మీద న్యాయపరంగా చర్చించి ముందుకు వెళ్తాము అని. దాంతో అందరూ అనుకున్నారు వాయిదా పడుతుందేమో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జాము రేపు సండే 23వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ అది వాయిదా పడట్లేదు. నిజానికి ఈరోజు సోషల్ మీడియా, లోకల్ యాప్ అండ్ వే2 న్యూస్ లాంటి కొన్ని వెబ్ యాప్ల్లో అది వాయిదా పడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదు. వే2 న్యూస్లోనూ లోకల్ యాప్లోనూ వచ్చాయి వాయిదా పడుతుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా పడింది అని. కానీ ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకి ఏపీపీఎస్సీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్ ఏంటంటే, ఇదిగోండి, మేబీ మీరు అందరూ చూసే ఉంటారు. ఏపీపీఎస్సీ నుంచి నేను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తామని. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డేటెడ్ 7/12/2023 జనరల్ రిక్రూట్మెంట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వెబ్ నోట్ అని ఇట్ ఈస్ learned that a fake web note is circulating in social media saying that main examination for group 2 services notification number 11/2023 scheduled on 23 February 2025 F and AN is postponed. This information is false and police complaint for criminal prosecution is being given in this regard. అంటే మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడినట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది, రకరకాల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదంతా అబద్ధం, అది ఫాల్సు. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అంటే యథాతథంగానే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది అని ఏపీపీఎస్సీ ఈరోజు ఉదయం 11:30కి నాకున్న సమాచారం ప్రకారం నోట్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత మరోటి అయితే రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏపీపీఎస్సీ నుంచి అప్డేట్ లేదు. సో ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఉన్న సమాచారం ప్రకారం అయితే మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ యాజ్ యూజువల్గా జరుగుద్ది. మరి రోస్టర్ పాయింట్లలో ఈ రిజర్వేషన్ల అంశాన్ని సరిచేయలేదు, ఆ గందరగోళాన్ని తీర్చలేదు. మరి ఒకవేళ పొరపాటున అంటే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఎందుకో మరి అలా ముందుకు వెళ్ళిపోతున్నారు అంతే. ఒకవేళ భవిష్యత్తులో ఈ రోస్టర్ విధానం సరిగ్గా లేదని నియామకం మొత్తాన్ని కోర్టు రద్దు చేస్తే అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ శ్రమ ఏమవ్వాలి? అదొకసారి ఆలోచించట్లేదు ప్రభుత్వం. సో అవసరమైతే ఒక వారం రోజులు, ఇంకా కొంతకాలం వారం రోజులు వాయిదా వేసినా ఈ వారంలో సెట్ అవ్వదు. సో మరి ఈ విషయంలో ఆ 92,000 మంది అభ్యర్థుల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది, రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది రోస్టర్ పాయింట్ల వలన అని. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ టైంలో వాయిదా వేయడం వలన కొంతమంది అసంతృప్తికి గురవుతారు, కొంతమంది అసమ్మతికి లోనవుతారు. సో నియామక ప్రక్రియ ముందుకు తీసుకువెళ్దాం, చివరి దశలో ఏమైనా అవకాశం ఉంటే న్యాయపరంగా చిక్కులేమీ లేవనుకుంటే మార్పులు చేద్దాం, లేదంటే యథాతథంగా నియామక ప్రక్రియ పూర్తి చేద్దాం అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నమాట. సో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ యాజ్ యూజువల్ యాజ్ ఇట్ ఈజ్ జరుగుద్ది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.